the first group, the second group, and now you're in the. I think that's maybe the ultimate regime change. రైట్, అది ట్రంప్ స్టేట్మెంట్. వాళ్ళతో నేను అస్సలు సంతృప్తిగా లేను, విసిగిపోయానని అర్థం వచ్చేలా ట్రంప్ మాట్లాడుకొచ్చాడు. ఇంకా ఏమంటూ ఉన్నాడు మాట్లాడుకుంటాం. దానికి సంబంధించి ట్రంప్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ఈ కాంటెక్స్లోని. వాళ్ళతో విసిగిపోయాను, ఇక ఇప్పుడు నా ఫోకస్ అంతా మారిపోయింది, ఇక నేను వాళ్ళతో డీల్ కుదుర్చుకునే ప్రసక్తి లేదు, వాళ్ళ ప్రతినిధితో ఇక నేను మాట్లాడను, డిస్కషన్స్ ఉండవు, అసలు ఏమీ ఉండదు. అమెరికన్స్ చాలా మంచివాళ్ళు, కానీ వాళ్ళు చివరి నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి కదా, ఆ విషయానికి వస్తే ఈ చర్చలతో సమయం వృధా అవుతోంది అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మేము అత్యంత ప్రమాదకరంగా మేము ఢీకొట్టగలం. మొన్నగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము అంత్యక్రియలు కూడా ఒకవేళ మేము టార్గెట్ చేసుకుంటే అంత్యక్రియల్లో మొత్తం అంతా వాళ్ళు వచ్చారు కదా, ఒక టార్గెట్ చేయగలం, కానీ మేము అలా చేయాలనుకోలేదు, అందుకే మేము విడిచిపెట్టేస్తాం వాళ్ళని అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. అంత్యక్రియలు కూడా చేసుకోవాలని చెప్తే వాళ్ళు తిరిగి మా నౌకల మీద దాడి చేశారు, అందుకే మేము బలంగా వాళ్ళని గట్టి కొడతామని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చాడు. హార్మజ్ స్ట్రైట్లో ప్రయాణిస్తున్న 3 నౌకలపై ఇరాన్ దాడులు చేసిన సంగతిని ఇక్కడ ప్రస్తావించాడు ట్రంప్. దీంతో ఇరాన్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అలాగే తీర ప్రాంత నిఘా వ్యవస్థలపై అమెరికా వైమానిక దాడులు చేస్తుంది. ఎప్పుడైతే ఇరాన్ దాడికి పాల్పడిందో దీనిపై ఐఆర్జీసీ కూడా రియాక్ట్ అయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అగ్రరాజ్యం ఉల్లంఘించిందని చెప్పి ఆరోపించింది. బహ్రెయిన్, కువైట్లో అమెరికాకు చెందిన దాదాపు కొన్ని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిజైల్స్ని ప్రయోగించింది. దీంతో గల్ఫ్ దేశాల్లో మళ్ళీ సైరన్ల మోత స్టార్ట్ అయింది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగిసేంత పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయా అంటే ఇప్పుడు తాజాగా జరిగిన దాడితో అటువంటి పరిణామాలు ఏం కనిపించట్లేదు. మళ్ళీ మొదటికొచ్చిందా అనేది మాత్రమే ఇక్కడ అర్థమవుతోంది. ఖర్గా ఇలాంటి ఢీకొడతాడా, లేకపోతే వాళ్ళకున్న ఆ మిజైల్ సిస్టమ్, లేకపోతే వాళ్ళ డిఫెన్స్ యాక్టివిటీ ఉంటుంది కదా, డిఫెన్స్ యాక్టివిటీని ఢీకొనే ప్రయత్నం చేస్తాడా? ఈరోజు రాత్రికి బలమైన దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్ట్రైక్స్ అన్ని కూడా రాత్రిపూట ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే వాళ్ళు దాడులు ప్రతిదాడులతో గల్ఫ్ దేశాలపైన టార్గెట్ చేస్తూ ఉంది ఇరాన్. అమెరికా కూడా ఇప్పుడు టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా ఫ్యాక్ట్ ట్రంపే చెప్పుకొచ్చాడు, మా బేసెస్ని టార్గెట్ చేస్తూ ఉంది, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ డ్యామేజ్ చేస్తుంది విదేశాల్లో ఉన్నది, కాబట్టి వాటిని మేము టార్గెట్ చేస్తామని చెప్పి ట్రంప్ స్వయంగా చెప్పుకొచ్చిన సందర్భం. కాబట్టి ఈరోజు రాత్రికి భీకరమైన దాడి జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక మళ్ళీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతాయి, పరిస్థితిని కంట్రోల్లో తీసుకురావడం కష్టమవుతుంది. అప్పుడు మళ్ళీ ప్రపంచం మీద ఒక పిడుగు లాంటి వార్త పడినట్టు అవుతుంది. ఇప్పటికీ ఎల్నినో ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ కుదలైపోతూ ఉన్నాయి. చుక్క చినుకు పడితే బాగుందని చెప్పి రైతులు కళ్ళు వాచిపోతూ ఉన్నాయి వాటి గురించి చూసి. కానీ వర్షాలు ఎక్కడ పెద్దగా తారసపడటం లేదు. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ యుద్ధం మొదలైతే కనుక, మళ్ళీ ఇంధన రంగం కుదేలైతే కనుక పరిస్థితికి అంతే, ఎవరి చేతుల్లో ఉండవేమో అనేంతలో వెళ్ళిపోతాయి. ఈ సోకాల్డ్ పాకిస్తాన్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ గురించి ఇక్కడ ప్రస్తావన తీసుకొస్తున్నా సచిన్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు కాక, గుర్తుపెట్టుకోండి, ఇటు ఇరాన్కి అమెరికాకి మధ్య ఈ ఒప్పందం కుదిరినప్పుడు నేనే చేశా అని చెప్పి ఊరికి సంకలు గుద్దేసుకుందన్నమాట అటువంటి పాకిస్తాన్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరి మధ్య డీల్ కుదిరితే వీళ్ళిద్దరు సంతకాలు చేయాలి కదా, ఇదిగో నేను కూడా సంతకం చేస్తాను అని చెప్పి ఒక బుక్ లాంటిది పట్టుకొచ్చి దాని మీద గీకేస్తున్నట్టు షహబాజ్ షరీఫ్ ఒక ఫోటో కూడా ఇచ్చాడు. నౌ పాకిస్తాన్ షుడ్ ఆన్సర్ ఫర్ దిస్. Pakistan must answer for this. Where is your mediation? Where is your mediation, Pakistan? And nobody is respecting your statement. And nobody is respecting even your mediation. You are saying as a mediation. నువ్వు మీడియేషన్ అని చెప్తూ ఉన్నా కానీ ఏ ఒక్కరు నీ మీడియేషన్ పట్టించుకోవట్లేదు. ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం కాదు షహబాజ్ షరీఫ్. యూ హ్యావ్ టు గో అండ్ వర్క్ ఆన్ ద పీస్ ఇన్ లీస్ట్ కండిషన్స్. In least conditions you have to go and work on the peace conditions. Nobody is listening either side. Iran is not listening to you, even US is not listening to you. పాకిస్తాన్ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఫోటోలకు ఫోజులు ఇచ్చేసి వచ్చిన క్రెడిట్ని కొట్టేయడం, మన భాషలో పక్కాగా చెప్పాలంటే క్రెడిట్ని దొబ్బేయడం కాదు, క్రెడిట్ని కొట్టేయడం కాదు. పీహెచ్డీలకి తగినట్టుగా ఇద్దరిని కూడా అలా సముదాయించేలా చేయగలగడం. ఇప్పుడు మాట్లాడదు పాకిస్తాన్. ఎప్పుడు చూడండి ఈ సీజ్ ఫైర్ వైలేషన్ జరిగినప్పుడు ఎప్పుడూ ముందుకొచ్చి మాట్లాడింది కనిపించదు. షహబాజ్ షరీఫ్ ఏ కలుగులో పోయి దాక్కుంటాడో అర్థం కాడు.
ఎస్, ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరో పని కట్టుకుని ఫేక్ టీవీ అంటూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ కోసం ఆ బైట్ ప్లే చేద్దామండి. ఒకసారి ఆ బైట్ ప్లే చేద్దాం. ట్రంప్ ఏమంటున్నాడు ఒకసారి మీరే వినండి, సో దట్ యూ విల్ గెట్ టు నో దట్ వాట్ ఈస్ ద స్టేట్మెంట్. ట్రంపే కొడతా అంటున్నాడు గట్టిగా. ఇక నా చేయి దాటిపోయిన అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఉన్నాడు. ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. దాడులు చాలా గట్టిగా జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ ఇప్పటికే రీటరేషన్ దాని ఏంటంటే ప్రతిదాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లో సైనిక స్థావరాన్ని బేస్ చేసుకుని మిజైల్స్ను ప్రయోగిస్తుంది. యుద్ధ వాతావరణం నెలకొంది. అండ్ యూ కెనాట్ డినై దాట్. ఈ సందర్భంలో ప్రశ్నించాల్సింది పాకిస్తాన్ని కూడా. అదేంటిది, మనకి పాకిస్తాన్తో కూడా ఉంటే ప్రతిసారి పాకిస్తాన్నే పాయింట్అవుట్ చేయాలంటే ఈ కాంటెక్స్లో పాకిస్తాన్నే పాయింట్అవుట్ చేయాలి. రీజన్ కూడా చెప్తూ ఉన్నాను కదా నేను. రీజన్ ఈజ్, ఆ రోజు వీళ్ళిద్దరి మధ్య సీజ్ ఫైర్కి సంబంధించి అగ్రిమెంట్ జరుగుతున్నప్పుడు ఎవరికి, ఇరాన్కి యుఎస్కి మధ్య సంతకాలు పెట్టుకొస్తుంది వాళ్ళిద్దరు. ఆ పాయింట్స్ అసలు ఆ ఇద్దరి మధ్య ఏం జరిగింది పీస్ డీల్ అనేది అఫీషియల్గా ఏది బయటికి రాలేదు. ఒక్క ముక్క బయటికి రాలేదు, ఒక్క ముక్క. సో మీడియేషన్ వహిస్తున్న పాకిస్తాన్ కనీసం ఏం జరిగింది, వీళ్ళు దేనికి ఒప్పుకున్నారు, వాళ్ళు దేనికి ఒప్పుకున్నారు అది చెప్పడం మళ్ళీని షహబాజ్ షరీఫ్. కానీ వీళ్ళిద్దరూ సంతకాలు పెడితే సరిపోయేదానికి మాత్రం ఈయన ఒక పుస్తకం పట్టుకొచ్చి దాని మీద సంతకం పెడుతున్నట్టు, ఇదో పీస్ డీల్కి నేనే బాధ్యత వహిస్తున్నాను, నేనే మీడియేషన్ వహిస్తున్నాను అని అర్థం వచ్చేలా ఒక సంతకం గీకి ఫోటోకి ఫోజులు ఇచ్చాడు. ఈ సీజ్ ఫైర్ వైలేషన్ జరుగుతున్నప్పుడు సో కాల్డ్ పాకిస్తాన్, వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ దిస్ పీస్ డీల్ ఆర్ సీజ్ ఫైర్ ఆర్ ద డిస్కషన్స్ ఆన్ ద టేబుల్? వాట్స్ యువర్ రోల్? యు మస్ట్ ఆన్సర్ ఫర్ దిస్. You should answer for this. When the ceasefire violations happens, you won't answer. And you always keep silent. If I go ahead and if I can say one word, you are mum. You're quite silent. So, ఈ సందర్భంలో, ఈ క్రమంలో పాకిస్తాన్ పాత్ర మాట్లాడుకున్న సందర్భం. ట్రంప్ దెబ్బ కొడతాడా? ట్రంప్ ఈరోజు రాత్రికి మళ్ళీ కీలకమైన దాడులు చేసే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ అ రిసీవింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒక్కసారి ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం. Last night after they launched it, and we hit them hard last night after they launched it. Launched a couple of, you don't have to know about this, you got stuff on your mind, but they launched a couple of drones and one rocket, one missile, and at ships, because they were in the strait, which they have every right to be. And so we hit them very hard last night, very, very hard. Probably hit them hard again tonight. I'll give them a little warning, we're going to hit them hard tonight. But we'll see how it all works out. No, I'm not happy with them. You know, it's like, for instance, we'll have a meeting and we'll talk about the denuclearization of Iran, because that's what the war is. It's not a war, it's really the denuclearization of Iran. And we'll have a meeting and we'll talk about just that. That's because my whole thing